అందరికీ నమస్కారం. పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు కర్నూలు నుండి సర్వమంగళ మేడం. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం ముందుగా మీ పరిచయం. ముందుగా మన అందరి గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గురుగారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా పేరు సర్వమంగళ. నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ ఎస్వి కాంప్లెక్స్ స్పిరిచువల్ కేర్ సెంటర్లో ఆర్గనైజర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే సీతారామ పిరమిడ్ కూడా సెంటర్ నడుపుతున్నాను. 2 సెంటర్లు నేను మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ముఖ్యంగా నేను ధ్యానానికి వచ్చి 4.5 సంవత్సరం అవుతా ఉంది. ధ్యానానికి రావడానికి ముఖ్య కారణం నా ఆరోగ్య సమస్య. నాకు ఈ ట్రిజినల్ న్యూరాలజీ అనే బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చింది. దానివల్ల నాకు చాలా హెల్త్ కండిషన్ చాలా సీవియర్గా అయిపోయింది అనమాట. సర్జరీ దాకా వెళ్ళింది. అది 10 lakhs సర్జరీ అమౌంట్. వితౌట్ ఆరోగ్యశ్రీ ఏం లేదు నీరోలో అని చెప్పడం జరిగినారు. చేస్తే కూడా మేము బాడీ టార్గెట్ చేయదు, ఏమన్నా జరగచ్చు. సర్జరీ చేసినా చెప్పలేము, చేయకున్నా చెప్పలేమన్న డిసిషన్ డాక్టర్స్ది అనమాట. ఇంకా ఇంట్లో అందరు సఫర్ అవుతున్నారు. అప్పటికి నాకు మాటలు లేవు, భోజనాలు లేదు, వాటర్ లేదు. ఓన్లీ ఇంత ఒక్క చిన్న గ్లాసు, అది గోరెచ్చని నీళ్ళు జ్యూస్ ఇచ్చేవాడు అనమాట. అది ఒక్కొక్క రోజు ఉంటుంది, ఒక్కొక్క రోజు వామిటింగ్ అయిపోయేది. అలాంటి సిచ్యుయేషన్. నాకు వాష్రూమ్కి వెళ్ళాలన్నా పట్టుకొని పోవాలి, పట్టుకొని రావాలి, లేసి కూర్చోబెట్టాలి. ఇంకా అయిపోయింది మే టైం అన్నట్టు బంధువులంతా వచ్చి పలకరించి మాట్లాడిస్తే ఇంట్లో అందరూ ఏడ్చేవాళ్ళు, ఏమి ఈమె పరిస్థితి ఇలా అయిపోయింది అని. అలా బాధపడుతూ ఉంటే ఇంకా డాక్టర్ది అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అహం బ్రహ్మాస్మి అన్నట్టు నాకు మొదటి గురు వచ్చి భానుమతమ్మ గురుగారు. ఆ గురుగారి దగ్గర మంత్రోపదేశం కూడా తీసుకొని సాధన చేసి, అది కర్మఫలాలు అంటారు చూడండి, అలాగా కర్మఫల అడ్డుపడిందో ఏమో నేను ఆపేసాను అనమాట. అది ఆపడం వల్ల నాకు ఫస్ట్ రైట్ లెగ్ బోధకాలని పెట్టారు, ఇంత లవ్ కావాలన్నమాట. తర్వాత L4 L5 డిస్క్ బల్జ్ బెడ్ రెస్ట్ అని చెప్పారు. తర్వాత బ్రెయిన్కి వచ్చింది. ఇలా ఒకటైంది ఒకటి రావడం స్టార్ట్ అయిపోయినాయి నాకు. ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకున్న శరీరం ఇంకేముంటుందో అని నాకు కూడా హోప్స్ వెళ్ళిపోయినాయి, టోటల్గా వెళ్ళిపోయినాయి. ఒక్కరోజు ఇలాగే బాధపడుకుంటూ కూర్చున్నాను. మా ఆయన సెల్ ఇచ్చారు, యూట్యూబ్లో ఏదో ఒకటి చూసుకుంటే టైం పాస్ చేయండి. అంటే సెల్ పట్టుకుంటే కూడా హ్యాండ్ షివరింగ్ అనమాట. ఫుడ్ ఏం లేదు కదా, వణుకుడు అనమాట. అలాగే పెట్టుకొని చూస్తా ఉంటే పిఎంసి ఛానల్ అని కనిపించింది. ముఖ్యంగా పిఎంసి ఛానల్ పత్రిజీ గురుగారు శ్వాస మీద ధ్యాస అని ఏదో చెప్పారు. సర్వరోగ నివారణ అని పెట్టారు ఫస్ట్ టైటిల్ దాన్ని. సర్వరోగ నివారణ అన్నట్టు నాదెందుకు ట్రై చేయకూడదు, నాది కూడా ఒక రోగం పెద్దగానే వచ్చి పడింది కదా అన్నట్టు దాన్ని విన్నాను క్లాస్ వింటూ ఉంటే శ్వాసాన్ని గమనిస్తూ ఉంటే మన ఆలోచనలు డైవర్ట్ చేసుకుంటూ శ్వాస మీద కాన్సన్ట్రేట్ పెడితే మన ఆరోగ్యాలు బాగుపడతాయి అని చెప్పడం ద్వారా నన్ను అలాగే ఒక్కొక్కటి రవికిరణ్ సార్ది, ప్రేమ్నాథ్ సార్ది ఇవన్నీ క్లాసులు వినడం మొదలుపెట్టినాను. అదే ఒక అట్రాక్ట్ అయిపోయింది నాకు. ఓన్లీ క్లాసులు వింటున్నాను. వాళ్ళు ఎలా చెప్తే అలా గైడింగ్ పెట్టుకొని చేసేదాన్ని. నాకు తెలియదు గురువు అనేది ఏం తెలియదు, ధ్యానం అంటే ఏం తెలియదు. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అలాగే నేను ఫాలో అవుతూ వస్తున్నాను. తర్వాత గైడింగ్ మెడిటేషన్ బాలకృష్ణ సార్ది వాళ్ళది కూడా స్టార్ట్ చేసిన. ఆ గైడింగ్ ఒక్కటి నాకు సంకల్ప ధ్యానం అనేది ఒకటి బాగా అట్రాక్ట్ అయింది. అది 41 days చేయమని చెప్పారు. దాన్ని 41 days ఫాలో చేసిన. నేను 10 daysలోనే ఉప్మా తినడం మొదలుపెట్టాను. అంత ప్రాబ్లం ఉన్న మీరు ధ్యానం స్టార్ట్ చేసినాక, అది కూడా పిఎంసి ఛానల్ చూసి మీరు ధ్యానం నేర్చుకుని ఒక 10 daysలోనే మీకు ఇంప్రూవ్మెంట్ కనపడింది. 10 daysలోనే వండర్ఫుల్ మేడం. అసలు ఇంతకంటే ఇంకేం కావాలి మేడం? ధ్యానం మనకి ఏదైనా ఇస్తుంది. పత్రి సార్ చెప్తారు కదా, ధ్యానం కామధేనువు అన్నట్టు. ఇప్పుడు డాక్టర్ చేయలేని పని ఒక ఛానల్ చేసింది ఇక్కడ. అంటే అది వినడం ద్వారా నేను అప్పుడుకి డైలీ 3 hours మెడిటేషన్, ఏం పని లేదు, ఎట్లా బెడ్ రెస్ట్లో ఉన్నాను. ఇంతకన్నా ఇది నాకు నేర్చుకోవడానికే వచ్చింది అనుకున్నా. దాన్ని రోజు ఒక్కొక్క క్లాస్ వినడము, వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వడము స్టార్ట్ చేయడం. 10 days తర్వాత ఉప్మా తిన్న తర్వాత ఒక ఎనర్జీ ఫామ్ మా ఇంట్లో. అది పెట్టడానికి కూడా భయపడతాను. ఏమన్నా నమ్మితే చాలు వైబ్రేషన్ వచ్చి ఇదంతా స్వెల్లింగ్ మేడం. ఈ ఫేస్ ఇలా ఉండేది కాదు, ఇలా ఉండేది ఇట్లా. ఇంకా అంత సిచ్యుయేషన్లో ఎప్పుడు కొంచెం ఆహారం పోతే ఎవరికైనా లేచి తిరగాల, పడుకోవడానికి ఎవరు ఇష్టపడరు.
అలా నేను ఫస్ట్ ఫ్రూట్ జ్యూస్ బాగా పెద్ద గ్లాస్ తాగడము, కొంచెం కొంచెం రసం అన్నం మెత్తగా చేసుకొని తినడం, ఒక్క సైడ్ నమలడం, అలా ఆహారం అయితే కడుపులో అయితే పోవడం స్టార్ట్ అయింది. ఓకే. అప్పుడు నేను గమనించుకున్నాను, మా ఆయన ఎప్పుడు పెయిన్ నడిచింది వాళ్ళు టోటల్ ఇంట్లోనే ఎవరైనా ఒకరు నాతో పాటు ఉండాల్సిందే, ఒక్కరిని వదలడానికే లేదనమాట. ఒక్కరోజు గమనించి ఏమి ఈ మధ్య సైలెంట్ అయిపోయినాడు, పెయిన్ అని అంటలేవే అని ఆయన గమనించి అడిగారు. అది నువ్వే అడగాలని నేను ఊరుకున్నాను. నిజంగా నాకు ఎప్పుడు చెంప ఇప్పుడు పెయిన్ ఎక్కడుంటే అక్కడ చెయ్యి పోతుందా కదా, ఎప్పుడు ఇట్లా పెట్టుకొని కూర్చొని చెంప మీద చెయ్యి పోతలేదు నాకు, అది పోయింది కూడా గుర్తుకులేదు, నార్మల్ అయిపోయినాను అనమాట. అలా అడిగితే నిజంగా నాకు ధ్యానం వల్ల చాలా లాభం అనిపించింది, ఆరోగ్యం చాలా కుదుటపడింది, నాకు ఇది కావాలి, ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలి అంటే ఒకరోజు ఇట్లా బయటికి వెళ్ళి వస్తున్నా అంటే మెల్లగా తిరగడం స్టార్ట్ చేసినాను. అందరు ఏమైపోయిందంటే మా ఏరియాలో ఆమెకి హెల్త్ బాగాలేదు, సీరియస్ కండిషన్లో ఉంది అన్నట్టు టాకింగ్ వచ్చేసింది అనమాట. మా ఆడపిల్ల వచ్చి నువ్వు బయట తిరుగు, ఇప్పుడు మంచిగా ఉన్నావు కదా, అందరు ఇలా అడుగుతుంటే మాకు బాధ అనిపిస్తుంది, కొంచెం అందరికీ కనిపిస్తే ఆమె హెల్త్ కూడా రికవర్ అయింది అనుకుంటారు అంటే ఆమె మాట వల్ల వాళ్ళ ఇంటికి పోయి రావడము మొదలుపెట్టా. అట్లా పోయి వస్తుంటే మా ఫ్రెండ్ త్రివేణి అని ఉన్నారు, ఆమె నాకు గురువుగానే అనుకోవాలి, ఆమె నేను ఇక్కడ సెంటర్ పెట్టినాను, మెడిటేషన్ సెంటరు, మీరు ఏమన్నా వస్తారంటే నాకు కావాల్సింది అదే, దాన్నే వెతుకుతున్నాను, గురుగారు పక్కనే పంపించారు, సరే నేను వస్తానని డైలీ వాళ్ళ 1 అవర్ ఫ్లూట్ మ్యూజిక్ పెట్టి కూర్చోబెట్టేవాళ్ళు. ఫ్లూట్ మ్యూజిక్ అయింది ఇంటికి వచ్చేస్తుంటాం అనమాట. అలా అక్కడ అయితే నాకు ఎస్వి కాంప్లెక్స్లో ఇక్కడ ఎక్కడన్నా ఉందా, బుద్ధ పిరమిడ్ తెలియదు, ఎస్వి కాంప్లెక్స్ తెలియదు, ఏమీ తెలియదు అనమాట. తను ఎస్వి కాంప్లెక్స్ పరిచయం చేయించింది. అక్కడ పోయిన తర్వాత అక్కడ అమాష పౌర్ణమి ధ్యానాలు, సండే క్లాసులు, 1 డే వర్క్షాప్లు అటెండ్ కావడం స్టార్ట్ చేసిన. ఆమె డ్రాప్ అయిపోయింది, నేను స్టార్ట్ చేసిన. అలా స్టార్ట్ అయిన తర్వాత సుబ్రహ్మణ్యం సార్, ఆయన మాకు ఇంకొక రెండో గురువు అని. సార్ ఏం కనిపించిందో నా ఫేస్లో కానీ, మేడం మీరు బాగా క్లాసులు అన్నీ వినడము, శ్రద్ధగా వినడము, ఏదైనా మాస్టర్స్కి క్వశ్చన్ వేయడము బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఒక్కరోజు మీరు కూడా క్లాస్ తీసుకోండి అన్నారు. భయపడినా, వద్దు సార్ నాకు అంత టాలెంట్ లేదు అంటే, లేదు నేను పక్కన ఉంటాను, మీరు చెప్పండి అని. సారు నీ అనుభవాలు, నీకు ఎలా ఆరోగ్యం అదే అదే అనుభవాలే మహాజ్ఞానం అని చెప్పారు, చెప్పమన్నారు. అలాగే చెప్పినాను. మన పిరమిడ్ ప్రసాద్ సార్, ఆయన కూడా 3వ గురువు నాకు. ఫస్ట్ 1 డే వర్క్షాప్ నా పర్మిషన్ లేకుండా ఎమ్మినూరలో నా పేరు ఇచ్చేసారు. వాళ్ళు కాల్ చేసి, సార్ వద్దు సార్ నాకు ఏమీ తెలియదు, ఇంకెక్కడ కూడా నేను క్లాస్ స్టార్ట్ చేయలే, నాకు వద్దు అన్నా. లేదు మేడం మీకు ఉంది ఆ టాలెంట్, మీరు చేయండి అన్నారు. సరే అని వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎంతో ఒక 50 మంది ఉంటారేమో అనుకున్నారు. ఎంత ఉంటారు సార్ మీ అక్కడ మన 250 మెంబర్స్ అన్నారు. అయిపోయింది పని. గీతా త్రివేణి మేడం 4వ గురువు నాకు. మేడంకి కాల్ చేశాను, మేడం 1 డే వర్క్షాప్ అంటున్నారు, నాకు ఏం చెప్పలేదు, తోచట్లే అంటే మేడం కొన్ని టాపిక్స్ చెప్తే రాసుకున్నాను, 6 పేజెస్ రాసుకున్నా. భయపడకుండా పోయింది. నాకు ఇక్కడ పత్రి సార్ ఉండాలి, ఇక్కడ సదానంద యోగి ఇద్దరు ఉంటేనే నేను అక్కడ కూర్చోగలుగుతాను. వాళ్ళని ఇన్వైట్ చేసుకున్నా, మనసులో ఇన్వైట్ చేసుకుంటూ అక్కడ పోతే పెద్ద హాల్ అనమాట, మధ్యలో కూర్చున్నాను, షివరింగ్ వస్తుంది, టెన్షన్ పడుతున్నా. పత్రి సార్ నా భుజం పైన చేయండి, సదానంద యోగి గారు నా భుజం పైన చేయండి, నాకు ధైర్యం ఇవ్వండి అని అనుకొని కూర్చున్నాను. క్లాస్ స్టార్ట్ చేసినాను. ఒక్క పేజీ కూడా నేను చూడలే, ఒక్క పేపర్ కూడా ఓపెన్ చేయలే, ఊరికి క్లబ్స్ అయితే వస్తున్నాయి, క్లబ్స్ కొట్టేది ఒక్కటే నాకు వినిపిస్తుంది, నేను ఏం చెప్తున్నాను నాకు తెలియట్లేదు. ఇదంతా గురువాకు, గురు ఎనర్జీ అని అప్పుడు ఫస్ట్ టైం ఫీల్ అయినాను. వండర్ఫుల్ మేడం. ఒకప్పుడు అంత హెల్త్ ప్రాబ్లంతో ఉన్న మీరు, మీ హెల్త్ మొత్తం క్యూర్ అయిపోయింది కదా మేడం, మొత్తం ధ్యాన సాధనతో. బోధకాలు నార్మల్, డిస్క్ బల్జ్ నార్మల్, బ్రెయిన్ ది నార్మల్, టోటల్. ఇప్పుడు నేను డాక్టర్ కి క్వశ్చన్ వేస్తాను, ఏం చెప్తారు ఇప్పుడు చెప్పండి, ఈమె టోటల్ అయిపోయింది అన్న వాళ్ళు ఇప్పుడు మీ ముందు నేను తిరుగుతాను, మీకే నేను క్లాస్ చెప్తా. అదే డెంటిస్ట్ దగ్గర ప్రసాద్ సార్ పిలుచుకోపోతే, సార్ మీ సబ్జెక్టే నేను గెలిచి వచ్చినాను ఇక్కడ అంటే, సార్ స్టన్ అయిపోయినారు. ఎలా ఇది సాధ్యం అంటే, ధ్యానంలో ఉన్న ఎనర్జీ అది. సత్యంగా నమ్మాలి, ప్రేమతో నమ్మాలి, ఇష్టంతో చేయాలి. ఇవి చేసినామంటే ఎటువంటిదైనా గెలుస్తామనేది నేను ఇక్కడికి వచ్చి పిఎంసి ఛానల్ ద్వారా, పత్రి సార్ క్లాసెస్ ద్వారా, పత్రి సార్ది పరిచయం అయితే నేను వచ్చేసరికి పత్రి సార్ చాలా వీక్ అయిపోయినారు. టీవీలో చూసిన తర్వాత నేను ఇంత ధ్యానం నేర్చుకొని
ఎట్లన్నా కానీ నేను సార్ని చూడాల్సింది, ఎటువంటి పరిస్థితులు సార్ని అయితే నేను చూడాల్సిందే అని అనుకున్నాను. ఎలా చేయాలా, ఎవరు పిలుచుకోపోతారు, నాకు ఎవరు టచ్లో లేరు. అప్పుడు గూగుల్లో సెర్చ్ చేసినాను, పిరమిడ్ ఎక్కడుంది, కడతాలు ఎక్కడుంది, అక్కడ ఎవరు ఇది ఉన్నారు, వాళ్ళ ఫోన్లు గూగుల్లో సెర్చ్ చేసి తీసుకొని వాళ్ళతో మాట్లాడి, అప్పుడు 41 days మెడిటేషన్ అఖండ ధ్యానం జరుగుతూ ఉంది, సార్ కోసం పెట్టారనమాట. సార్ నేను ఇలా రావాలనుకుంటున్నాను, నాకు రూట్ మ్యాప్ చెప్పండి అంటే వాళ్ళు కల్వకుర్తి, కడతాలు, మళ్ళీ అక్కడ గైడ్ చేశారు. అదే విధంగా మా తోడి కోడలు రిక్వెస్ట్ చేసిన, మా అక్కని రిక్వెస్ట్ చేసిన, రాండి నేను ఒక్కతే అయిపోయినాను రాండి అంటే వాళ్ళు పాపం సపోర్ట్ చేస్తారు, నా తపన చూసి వచ్చారు. వాళ్ళ ముగ్గురు వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడంతా బాగా అవస్థపడ్డాం చేరుకోవడానికి. అక్కడ పోయి మెడిటేషన్ జరుగుతూ ఉంది, పోయి కళ్ళు మూసుకొని కూర్చున్నాను. మా పెద్ద అబ్బాయి కూడా వచ్చాడు. వాడు ఇట్లా భుజాన్ని ఇట్లా ఫింగర్స్ ఇట్లా కదిలిచ్చాడు నాకు. ఏమని చూస్తే ఎదురుగా సార్ని ఇట్లా పట్టుకొని వస్తుంటే ఇంకా నా కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. సార్ వాయిస్ యూట్యూబ్లో వింటుంటే ఎలా ఉంటుంది మేడం ఆ వాయిస్, కంచం లాగా ఎలా ఆ వాయిస్ లేదు. నేను ప్రత్యక్షం చూసి ఆ వాయిస్ వినలేకపోతున్నాను. ఈ స్టేజ్లో చూడాల్సి వచ్చింది. ఒక షేక్ హ్యాండ్ ఎవరిని ముట్టనిస్తలేరు, షేక్ హ్యాండ్ కూడా తీసుకొనికి లేదు. ఏమో అనుకొని చాలా బాధ అనిపించింది. సార్ని చూసుకుంటే ముందు అంత దూరంలో కింద కూర్చొని చూడడం, చైర్ వదిలేసి ముందుకు వెళ్ళిపోయినా. కూర్చొని సార్ని కూర్చోబెట్టినంతసేపు కూర్చోలేకపోతే ఇట్లా పడిపోతున్నారు సార్. చాలా బాధ అనిపించింది నాకైతే. ఏంది సార్ని ఈ పొజిషన్లో నేను కలవాల్సి వచ్చింది కదా, నాకు ఈ జ్ఞానం ముందెందుకు రాలేదు, ఎంత మిస్ అయిపోయినానే, ఇదేదో ఛానల్ ముందు పట్టుకొని ఉంటే నేను తెలుసుకున్నదాన్నేమో అని చాలా బాధపడ్డాను. కానీ ఆ సార్ని దర్శించుకొని కింగ్ ఛాంబర్లో పోయి మెడిటేషన్లో కూర్చున్నాను. ఏదో ఒక అప్సెట్ మూడ్లో కూర్చున్నాను. హాస్టల్గా వెళ్ళిపోయినాను మేడం. ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు. అది ఫస్ట్ అనుభవం నాకు. హాస్టల్ ట్రావెల్ చేశారనమాట. వెళ్తున్నాను కొండల్లో మనం ఏదైనా తగిలించుకుంటానేమో అని భయం వేసింది. కానీ ఫాస్ట్, అది ఏంది ఫాస్ట్ నాకు తెలియట్లే. యా, మరి మంచి అనుభవాలు పొందుతూ ఉన్నారు. ఇలా మీ జర్నీ సాగుతూ ఉంది కదా మేడం. మీరు ఎక్కువగా స్టార్టింగ్లో పత్రి సార్ స్పీచెస్ వినేవాళ్ళు అన్నారు కదా, అందులో మిమ్మల్ని ఎక్కువగా హత్తుకున్నది ఏంటి మేడం? మేడం సార్ది సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదని 3 వాక్కులు చాలు మేడం ఎవరైనా మారడానికి. ఇంతకన్నా ఏమీ వద్దు. మీరు గంటలు ధ్యానం చేస్తున్నారు. కొందరు మాస్టర్స్ వచ్చి అడిగినారు, మేడం నేను 15 years నుంచి ధ్యానం చేసిన, ఇంతవరకు ఒక్క సెక్షన్ కూడా చేయలే అన్నారు. అంటే వాళ్ళది ఏం చెప్పాలి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనిపించింది. నేను ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్తాను, ఇన్నర్ క్లీనింగ్ లేనిది ఏది రాదు చూడు మేడం. ఫస్ట్ ఇన్నర్ క్లీనింగ్ కావాలి. ఇన్నర్లు ఎన్నో పెట్టుకొని నేను ఏండ్ల కొద్ది ధ్యానం చేస్తున్నంటే ఏం తెలుసుకోలేము. ఎందుకంటే మనలో ఫస్ట్ అది పోవాలి. ఎందుకంటే సహజ మానవుడిగా ఉన్న వాళ్ళం మనము. ఒక ఆధ్యాత్మికంగా వెళ్తున్నామంటే కొంచెమైనా చేంజెస్ కనపడాలి మనకి, ఎదుటివాడు గుర్తించాలి. అబ్బా అప్పుడు ఎంత కోపము, ఎంత రుషం, ఏమి ఇప్పుడు సైలెంట్ అయిపోయినావని వాళ్ళు అనాలి. ఆ స్టేజ్కి మనం వస్తేనే అప్పుడు ఎక్స్పీరియన్స్ రావడం మొదలైతాయని నేను తెలుసుకున్నాను మేడం. బాగుంది మేడం. అంటే మన లోపల మనల్ని మనం మార్చుకోవాలి, మన గుణాలను మార్చుకోవాలి, అప్పుడు ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా అద్భుతంగా ఉంటుంది. ఎస్ మ్యామ్. అయితే మరి మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ప్రతి ఒక్కరు ఎదురు చూసే పండగలు కొన్ని ఉంటాయి. అవి ముఖ్యంగా యజ్ఞాలు, యాగాలు. మొట్టమొదటిగా అసలు ఈ యజ్ఞాలు, యాగాలు అని మీరు ఎప్పుడు విన్నారు మేడం? మేడం ఫస్ట్ కర్తాల్లో ధ్యాన మహాయజ్ఞ, మహిళా ధ్యాన మహాచక్రం అని స్టార్ట్ చేశారు. అది ఏంది, మహిళలంతా కూర్చోబెట్టి హోమాలు చేపిస్తారా అనుకున్నాను. నాకు తెలియదు, సబ్జెక్ట్ తెలియదు. కానీ పోవాలా, ఫస్ట్ టైం అయినా కూడా పోవాలి. ఇంకొకటి ఏమైందంటే, నాకు ఎవరైతే త్రివేణి మేడం అని ఎస్వి కాంప్లెక్స్ పిరమిడ్ పరిచయం చేయించారో వాళ్ళు కూడా ఒక సెంటర్ నడుపుతున్నారని చెప్పిన, ఆమె సడన్లీ వదిలేసింది అనమాట. నాకు అనిపించింది, అరే ఇంత వచ్చే వాళ్ళని మనం ఆపకూడదు, ఎట్లన్నా కానీ నేను అది క్యాచ్ చేసుకోవాలని అది తీసుకొని ఇప్పుడు అది సీతారామ పిరమిడ్గా 2.5 years కంప్లీట్ చేసుకుంది. డైలీ 30 members క్లాస్ జరుగుతుంది, ప్రతిరోజు ఉంటుంది. ఇప్పుడు దాని రెస్పాన్సిబిలిటీ అంతా మీదే. అంటే మాస్టర్స్ ని పిలిపించడము, క్లాసులు చెప్పడము, కొత్త వాళ్ళని మోటివేట్ చేయడము చేస్తూ ఉంటారు. వండర్ఫుల్ మేడం. అన్ని అది చేస్తున్నాను, ఎస్వి కాంప్లెక్స్ లో కూడా చేస్తున్నాను, 2 మెయింటెనెన్స్ చేస్తున్నాను మేడం. అంటే ధ్యానంని సత్యంగా, సత్య జ్ఞాన ప్రసాదిని అంటే నువ్వు సత్యంగా ఉండడం కాదు, సత్యాన్ని తెలుసుకోవడం. ఇక్కడ అసలైన సత్యం ఏం చూపించారు గురుగారు మనకి, నీలోనే పరమాత్ముడు ఉన్నాడు, నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, నువ్వు తిరిగేది ఆపేసి కూర్చున్న కాడ చూడు భగవంతుని అని చూపించి, ఆ సత్యాన్ని మనం పట్టుకున్నామంటే ఎటువంటి విజయాన్నైనా మనం సాధించవచ్చు అని ఇక్కడ నేను నేర్చుకున్నాను మేడం. అయితే మీరు ఇప్పుడు ఇక్కడ మహిళా చక్రంకి అటెండ్ అయ్యారా కడతాల్లో? మా సెంటర్ వాళ్ళనంతా 30 మందిని పిలుచుకెళ్ళాను. ఫస్ట్ అటెంప్ట్కే వెళ్ళిపోయినాను. అక్కడ ధ్యానం అమౌంట్ కలెక్షన్ చేయాలా అన్నారు. ఫస్ట్ టైము
నేను నా దగ్గర 2000 కలెక్షన్ అయింది మేడం. ఈ 2000 తీసుకొని నేను అక్కడికి వెళ్ళి ఏం ముఖం పెట్టుకొని ఇవ్వాలా, కనీసం ఒక 10,000 అన్నా చేస్తే నా ఇన్నర్లో ఏం చెల్లినా మా ఫ్రెండ్ సత్యవతి అని తనకు అడిగిన, ఆమె షరబ్ బజార్, మేడం ఒక్క రౌండ్ వేస్తే వచ్చేస్తాయి అన్నారు. సరే అని ఒక్క రౌండ్ తిరిగినాం, 6,000 వచ్చినాయి. నా దగ్గర 2000 8,000, ఇంకా 2010 ఇచ్చేస్తాను కదా అని పడింది. మా ఆయన సార్లే ఇంకా ఓవర్ ఆశ ఎక్కువ పడద్దు అన్నారు. నేను నా కొరకు పడతలేను, లోక కళ్యాణకం జరుగుతుంది అక్కడ ఎంతో మందికి భోజనాలకి ఇది అనేసి నేను నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఫోన్ లో అందరికి కాంటాక్ట్, అందరు 500 వేసారు. 2,500 10,500 అక్కడ ఫస్ట్ టైం నేను కట్టడం జరిగింది. సో 30 మెంబర్స్ తీసుకెళ్లారు, డొనేషన్ కలెక్ట్ చేసి ఇచ్చారు, ఆ యజ్ఞంలో పాల్గొన్నారు. 3 days 3 nights ఉన్నాము. అందరికి అక్కడ మీ అనుభవం ఏంటి మేడం, ఎలా అనిపించింది అసలు ఈ మహిళలతో ఈ చక్రం ఏంటి, అసలు అంతమంది వచ్చి ధ్యానం చేస్తున్నప్పుడు మీకు కలిగిన అనుభవం ఏంటి, ఏమనుకున్నారు అసలు? ఎక్కడి నుంచో అంటే పల్లెల్లో నుంచి లారీలు వస్తున్నారు మేడం. అంటే వాళ్ళకంతా ఎలా పరిచయం అయింది, నేను ఇంత సిటీలో ఉండి ఇంతమందితో తిరిగి నాకే ఇంత లేటుగా పరిచయం అయింది, వీళ్ళకంతా అంటే ఇది ఎంత కాస్మిక్ వైబ్రేషన్ అని అనిపించింది మేడం. అసలు అక్కడ భోజనాలు మేడం, మనం ఇచ్చే డొనేషన్స్ ఎక్కడికి సరిపోవు అనిపించింది నాకు. ఆ భోజనాలు 3 పూటలు అంతమందికి కూడా ఎంత ప్రేమతో వడ్డిస్తుంటారు, ఎంత టేస్ట్ఫుల్గా అంటే మనం ఇంట్లో ఎంత ఇంట్రెస్ట్ చేస్తే కూడా ఆ టేస్ట్ రాదేమో అనిపిస్తుంది. అలా బాగా మా వాళ్ళంతా చాలా హ్యాపీగా, ఫుడ్ విషయంలో అయితే చాలా మంచిగా అనిపించింది. కానీ అక్కడంతా ధ్యాన మహాయజ్ఞంలో అంతమందిలో కూర్చొని మెడిటేషన్ చేయడం అంటే చాలా గ్రేట్ అనిపించింది మేడం. సామూహిక ధ్యానం బాగుంది, చాలా చాలా అంటే చాలా. అసలు అక్కడ ప్లేస్ దొరకకుండా ఇరుకులోగైనా కూడా ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే మనం ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని కూడా ఆ ఎనర్జీ తీసుకోలేము. కానీ ఖచ్చితంగా అలాంటి చోట పార్టిసిపేట్ చేయాల్సిందే మేడం. ఇప్పుడు అవకాశం మా కర్నూలుకి వచ్చింది, ఎంతో అదృష్టం మనది. సో మరి అంత అద్భుతంగా ఆ మహిళా ధ్యాన మహాచక్రంలో మీరు పాల్గొని చక్కటి అనుభూతిని పొందారు. మరి ఇప్పుడు పిఎస్ఎస్ఎం మూమెంట్ అంటేనే కర్నూలులో పుట్టింది మేడం. మీకు అతి దగ్గరలో జగన్నాథ గట్టులో ఒక పెద్ద పండగ చేసుకోబోతున్నారు మీరు. అసలు ఇది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? చాలా అంటే చాలా. అసలు మా సెంటర్లో మధు శేఖర్ అని ఒక అబ్బాయి వస్తాడు, ఆ పిల్లడు మేడం మీకు గుడ్ న్యూస్ అని వచ్చాడు. నీకేమైనా మ్యారేజ్ ఫిక్స్ అయిందంటే కాదు మేడం, మన కర్నూలులో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుందండి. ఎక్కడ అంటే గట్టు మీద. బాబా ఏంద్రా ఇంత అద్భుతమైన వాక్కు చెప్పావు, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను మేడం. ఎందుకంటే కర్తాలకి ఎంతో లాంగ్ వే, అది కూడా అద్భుత ఎనర్జీ, కానీ మన దగ్గరకు వస్తుందంటే కానీ ఎలా ఉంటుంది చెప్పండి. 15-20 నిమిషాలు డిస్టెన్స్ లో అంటే ఎందుకు ఉండదు మేడం. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. అక్కడికి మీటింగ్స్ కి పిలిచారు కానీ నేను పోకున్నా కూడా మా బాబుకి కొంచెం హెల్త్ బాగలేకుండా మన వాళ్ళని అంతా పంపించాను. వాళ్ళైతే ఏదైతే మనకి అమౌంట్ కలెక్షన్ ఇచ్చినారో మేము ఏం చేస్తున్నామంటే, నా దగ్గర 30 మంది ఉన్నారు. ఎందుకు నేను భిక్షాటన జోలే పట్టే కార్యక్రమం నెల నుంచి మేడం మా సెంటర్ లో క్లాసులు జరగడం లేదు, రోజు జోలే పట్టే కార్యక్రమం. ఈ పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం కోసం మీరు జోలే పడుతున్నారు డైలీ, అంటే అందరినీ రమ్మని ఇన్వైట్ చేస్తూ అన్న ప్రసాదానికి భిక్ష అడుగుతున్నారు. కర్నూలులో ఎన్ని షాప్స్ ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. సందులో ఇల్లులు ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. టోటల్ ఇప్పుడు 41,000 కలెక్షన్ చేసినాం మేడం. 41,000 మళ్ళీ ఒక రైస్ బ్యాగ్ అవన్నీ వచ్చాయి. ఇంకొకటి ఏమంటే రేపు కర్నూలులో శాకాహార ర్యాలీ జరగబోతుంది. వాళ్ళు కూడా వచ్చి మనకి డొనేషన్ అర్పిస్తే వాళ్ళ కోసం ఒక్కరోజు జోలే పట్టే కార్యక్రమం చేసి వాళ్ళకు కూడా 4,000 అప్పచెప్పినాం మేడం. అది కూడా వాళ్ళకు కూడా అప్సెట్ చేయకూడదు అన్నట్టు వాళ్ళకు కూడా ఇచ్చాము. ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞానికి అయితే టోటల్గా ఇంకా జరుగుతుంది మేడం. మళ్ళీ రేపు ర్యాలీ అయిన తర్వాత ఎల్లుండి నుంచి మళ్ళీ శుక్రవారం ఎవరు ఇయ్యరు కదా, శనివారం నుంచి మళ్ళీ కార్యక్రమం ముందు చేసుకొని వాళ్ళకి కొంచెం సమ్ అమౌంట్ ఒక 50,000-60,000 ఇవ్వాలని నా సంకల్పం మేడం. వండర్ఫుల్ మేడం, చక్కటి సేవ చేస్తున్నారు మేడం, అద్భుతంగా ఉంది. మరి రెస్పాన్స్ ఎలా ఉంది మేడం ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అని తెలిసినప్పుడు, వాళ్ళని మీరు ఇన్వైట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? చాలా బాగుంది మేడం. మనము గట్టు పేరు విన్నాం కానీ ఎవరు చూడలే. ఇలాంటిది 20 ఏళ్ళ తర్వాత ఇంత గొప్ప యజ్ఞం జరుగుతుందంటే మనం కూడా వచ్చి చూడాలి. అది కాక బుద్ధ పౌర్ణమి వేడుకల సందర్భంగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి 2 కలిసి వస్తాయి మనకి. మనం ఈ పండుగ ఏమో అక్కడే జరుపుకుంటామని చాలా మంది రెస్పాండ్ అయినారు మేడం. ఎంతమంది వస్తారని మీరు అనుకుంటున్నారు? రావచ్చు మేడం, పర్ డే నా ఎస్టిమేషన్ ప్రకారం 5,000 or 6,000 మెంబర్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను. మన నియర్ బై నా అంతా మళ్ళీ బయట నుంచి ఎలా ఉందో రెస్పాన్స్ ఉంటుంది మేడం ఖచ్చితంగా. ఎందుకంటే
ధ్యానం పుట్టింది కర్నూలులో, సేవాదల్ పుట్టింది కర్నూలులో అంతా. అందుకే ఇక్కడ చాలా రెస్పాన్స్. ఎందుకంటే మనం జోలెపట్ట కార్యక్రమంలో వెళ్తుంటే ఎవ్వరు కూడా కాదనకుండా, ఒక బజ్జీలు వేసేవాళ్ళు కూడా 10 రూపాయలు వేస్తారు మేడం. ఓకే. ఎవ్వరు కాదనిలే, మాకు బాగా ఇష్టంగా వాళ్ళకు కూడా ధ్యానం చెప్తూ, మన ఊరికి ఇదొక్కటే కాదు, ధ్యాన ప్రచారం జరిగింది, ప్లస్ గట్టుకు కూడా మనం ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. ఇట్లాంటి యజ్ఞాలలో పాల్గొనడం వల్ల కొత్తగా వస్తున్న వాళ్ళకి కానీ, ఆల్రెడీ ధ్యానంలో ఉన్న వాళ్ళకి కానీ ఎలాంటి ఉపయోగం ఉంటుంది మేడం? మేడం దీనికి ఒక ఉపయోగం అంటే, మన సెంటర్లో గీత అని ఒక అమ్మాయి ఉంది, తనకి గర్భసంచిలో గడ్డ ఉందన్నారు. అప్పుడు ధ్యాన మహాచక్రం కర్నూలులో కడతాలో స్టార్ట్ అయింది ఫస్ట్ది. మనం ఫస్ట్ అటెంప్ట్ అక్కడ మనం పోవడం కూడా. తనకు చెప్పినాను ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారు డాక్టర్. నేను చెప్పిన వద్దుమా, ఒక్కసారి అక్కడ ఒక 3 days ఉండి వచ్చేసిన తర్వాత నువ్వు కావాలంటే, ఎందుకంటే మనిషికి ఒక డాక్టర్ రిపోర్ట్ చూస్తే భయమే ఎవరికైనా. వాళ్ళని కూడా నేను అప్సెట్ చేయను, నువ్వు అడ్మిట్ చేయించుకో, ఆపరేషన్ వద్దనను, కానీ మాతో పాటు రా, ఒక 3 days అక్కడ ఉండి మళ్ళీ వచ్చిన తర్వాత నువ్వు చేయించుకో అని చెప్పిన. అక్కడ 3 days మనతో పాటు ఉన్నారు, ఇద్దరు చేసినారు, ధ్యానం చేసుకున్నారు, అంత మంచిగా అయింది. మళ్ళీ కర్నూలుకి వచ్చిన తర్వాత ఒక 2 days మేడం నేను ఆపరేషన్కి వెళ్తున్నాను, లక్షణంగా వెళ్ళమ్మా అని. అక్కడ అడ్మిషన్ తీసుకుందా, 5 days అడ్మిషన్లో ఉంది. స్కానర్ తిప్పుతున్నారు కానీ గడ్డ బయటపడతలేదు. ఓకే, చూడండి ఎలా మిరాకిల్. ఆమె అయితే ఫోన్ చేసి, మేడం నాకు గడ్డ లేదన్నారు. నాకు ఎంత ఖుషి అయిపోయి. అంటే ధ్యాన మహాయజ్ఞం మహిమ అది. అంటే సామూహిక ధ్యానంలో అంత ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఎనర్జీ ఆమెలో ఉన్న నెగటివ్ ని తీసేసింది అనమాట. ఆమె ఎంత ఖుషి అయ్యి మన సెంటర్ లో అందరికి టిఫిన్స్ అరేంజ్ చేయించారు. చూడండి, అంటే యజ్ఞాల్లో పాల్గొనడం వల్ల మనలో ఉన్న ఎటువంటి పెద్ద డిసీజ్ కానీ, రోగం కావచ్చు, సరికాని ఆలోచనలు కావచ్చు, ఏదైనా బ్లాక్స్ ఉంటాయి అవి కావచ్చు, అన్నీ పోగొట్టుకుంటాం మేడం. ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి మేడం. ఇప్పుడు ఎండాకాలం అని చాలామంది ఎండలు ఆడ కూర్చుంటే ఏ ఎండలు కనపడవు. నీవు ఉంటే కదా కనిపించేది. మనలో మనం ఉంటే మనకి ఎండలు వేడిలు అన్నీ తగులుతాయి, మనలో మనం ఉండకుండా పోతే ఏది తగలవు. ఆ కాన్సెప్ట్తో వెళ్ళాలి, ఖచ్చితంగా ఆ ఎనర్జీ తీసుకొని వస్తాం మేడం. సో మరి మీ సైడ్ నుండి ఒక్కసారి అందరికీ ఇన్విటేషన్. నమస్తే మాస్టర్స్, కర్నూలులో జరుగుతున్న మొట్టమొదటి సేవాదల్ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం చేసి పలుకుతున్నాను. అందరూ రావాలి మాస్టర్. ఇక్కడ ఎండ వేడని లెక్క చేయకుండా అక్కడ జరుగుతున్న ఒక కాస్మెటిక్ ఎనర్జీ వైబ్రేషన్ అందరూ తీసుకోవాలి. కేవలం అది మాత్రం గమనంలో పెట్టుకొని మీరు రావాల్సిందిగా కోరుతున్నాం మేడం. ఎందుకంటే మీ సహాయ సహకారం ఎంతో అందించారు ఇంతవరకు. మీరందరూ అక్కడ పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ ఉన్న అనుభవాలని పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందుకే ప్రతి ఒక్క మాస్టర్, కర్నూలు ప్రజలు, ఇతర రాష్ట్రాల ప్రజలు అందరూ రావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్. ప్రతి ఒక్కరి ఇంటింటికి పేరు పేరున మేము ఆహ్వానం పలుకుతున్నాము. అందరూ రావాలి మాస్టర్స్. థ్యాంక్ యూ. చలో కర్నూలు, చలో లక్ష్మీ జగన్నాథ్ గట్, చలో కర్నూలు, అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎంతో అద్భుతంగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, యజ్ఞాల్లో యాగాల్లో పాల్గొంటే అసలు ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కరూ ఎందుకు రావాలి అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం ఎంతో అద్భుతంగా కర్నూలు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ఎక్కడైతే పుట్టిందో అక్కడే ఎంతో అద్భుతంగా జరగబోతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక అతిథితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.